ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు. ధరణిలో తప్పులను సరిచేసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుంటున్నారు అన్నదాతలు. ధరణిలో భూమి తప్పుగా నమోదైందని, సమస్య పరిష్కారానికి 2020 నుంచి ఇప్పటి వరకు తిరిగినా ఫలితం దక్కలేదన్నారు రైతు తరుణ్ సింగ్. తహసీల్దార్ 10వ తేదీ తర్వాత భూమి మార్పు చేస్తామని హామీ ఇచ్చారన్నారు తరుణ్ సింగ్. 9వ తేదీ వరకు అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు సుజాత నగర్ తహసీల్దార్ శిరీష. ఎకరాలు అది మా నాన్న పేరు మీద, వేరే వాళ్ళు మా నాన్నగారి పేరు మీద ఉంది. అది వేరే వాళ్ళు పట్ట చేయించుకున్నారు. అయితే ఇక్కడ ఎంఆర్ఓ గారు, పాత ఎంఆర్ఓ గారు కలిస్తే వాళ్ళ మిస్ మ్యాచింగ్ అయింది నెంబరు. వాళ్ళని తొలగించి మేము ఎక్కిద్దామని చెప్పారు అప్పట్లో. అయితే అది ధరణి అప్పట్లో బంద్ చేశారు. బంద్ చేస్తే 2020 నుంచి ఇప్పుడు దాకా తిరుగుతూనే ఉండండి. మాకు పట్టా కాలేదు. ఇంకా 20 నుంచి మేము పట్టా కావాలని చెప్పి తిరుగుతూనే ఉన్నామండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పట్టా గురించి కొత్తగా ఏమైనా పెండింగ్ ఉంటే అప్లికేషన్ ఎంఆర్ఓ సార్ని కలవమని చెప్పారు. దాని గురించి ఇవాళ ఎంఆర్ఓ గారిని కలవడానికి వచ్చాము మేము. మేడం గారు ఏమో 10వ తారీఖు తర్వాత కలవండి, దాని గురించి ఆలోచిద్దామని చెప్పారు. కానీ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన కానుంచి ఇప్పుడైనా మా గురించి మిస్ మ్యాచింగ్ అయిన నెంబర్లు, పెండింగ్లో ఉన్న పట్టా భూములు కావాలని కోరుతున్నామండి. ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఇచ్చిన మాడ్యూల్స్ అన్ని క్లియర్ చేయమన్నారు. మార్చ్ 1 నుంచి 9th వరకు కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టమన్నారు ధరణి మీద. ధరణిలో ఉన్న పెండింగ్ అన్ని కూడా కంప్లీట్ చేయమని చెప్పారు. మా మండలంలో మొత్తం అన్ని మాడ్యూల్స్ కలిపి 95 పెండింగ్ ఉన్నాయి. ఈ 95 ఫైల్స్ కూడా ఈ 9th లోపు మేము డిస్పోజ్ చేస్తామండి. మేము ఫార్మర్స్కి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా తీసుకొని ఫైల్స్ బిల్డప్ చేసేసి 9th కల్లా మేము అన్ని కూడా ఫైల్స్ డిస్పోజ్ చేస్తాం.